ఆపరేషన్ లేకుండా మోకాళ్లు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స డాక్టర్ భావన హర్వాణి గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. మహబూబాబాద్ జిల్లాలో రాత్రి అకాల వర్షం కురిసింది. దాంతో అన్నదాతలు ఆరుగాలం కష్టపడి పండించిన పంట మొత్తం తడిసి ముద్దయింది. కొనుగోలు కేంద్రాల్లో పోసిన ధాన్యం మొక్కజొన్న నీటి పాలైంది. ఐకేపీ సెంటర్లో ధాన్యం పోసి నెల రోజులు దాటినా కొనుగోలు చేయడం లేదని ప్రభుత్వంపై మండిపడుతున్నారు రైతన్నలు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా గత వారం రోజుల్లోనే 3 సార్లు ధాన్యం తడిసిందని రైతులు వాపోతున్నారు. రైట్, ఇక అకాల వర్షంతో రైతన్నలకు ఇబ్బందులకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికాంత్ మనకు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవికాంత్, చెప్పండి. అకాల వర్షాలు అయితే రైతాంగాన్ని నిండా ముంచినటువంటి పరిస్థితి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వరంగల్, ప్రధానంగా మహబూబాబాద్ జిల్లాల రైతులను అయితే అకాల వర్షాలు నిండా ముంచినటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. వరంగల్ జిల్లా మనం చూసినట్టయితే నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించి నర్సంపేట, ఖానాపురం, చంద్రరావుపేట, నెక్కొండ, దుగ్గొండి, నల్లబెల్లి మండలాల్లో ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం నమోదైనటువంటి పరిస్థితి. ఇక మహబూబాబాద్ జిల్లాలో కూడా మనం చూసినట్టయితే అనేక మండలాల్లో వర్షం నమోదైనటువంటి పరిస్థితి. ఇటు మహబూబాబాద్ మండలంతో పాటు కేసముద్రం, నెల్లికుదురు, గూడూరు, కొత్తగూడ, గంగారం మండలాలు, అదేవిధంగా డోర్నకల్, కురవి మండలాల్లో కూడా అకాల వర్షాలు నమోదైనటువంటి పరిస్థితుల్లో కళ్ళాల్లో ఇటు వరి అయితే వరి ధాన్యం, మరోవైపు మొక్కజొన్న పంట అంతా కూడా ఆరబోసి ఉన్నటువంటి సందర్భంలో గత నెల రోజుల నుంచి రైతాంగం ఆ కొనుగోలు జరగక ఇబ్బందులు పడుతున్నటువంటి తీరు మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. మొక్కజొన్నలు కాంటాలు అయినప్పటికీ లారీలు రాక పూర్తిగా రైతాంగం ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. సకాలంలో ఏదైతే ఈ వడ్లను కావచ్చు, ఇటు మక్కలను కొనుగోలు చేయకపోవడంతో రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నటువంటి పరిస్థితి కూడా మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. నిన్న కురిసినటువంటి ఈదురుగాళ్లతో కూడినటువంటి భారీ వర్షంతో కొనుగోలు కేంద్రాల్లో ఉండేటువంటి ధాన్యము, అదేవిధంగా మక్కలు తడిచిపోయినటువంటి పరిస్థితి. దాదాపు 10-15 రోజుల నుంచి కాంటాలైనా వాటిని లారీల్లోకి ఎక్కించి తరలించడం, గోదాంలోకి తరలించడంలో, మక్కలను తరలించడంలో పూర్తిగా అక్కడ ఉన్నటువంటి అధికారులు విఫలమయ్యారని రైతాంగం అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. పట్టాలు కొనడానికి ఏదైతే టార్పాలిన్లు ఉంటాయో ఆ టార్పాలిన్లు కూడా సరిపడా అందించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఆ టార్పాలిన్లు కొనడానికి వేలకు ఖర్చు చేయాల్సి వస్తుందని రైతాంగం అయితే తమ ఆవేదన రూపంలో వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. మరోవైపు మరో 2 రోజుల పాటు ఇటు ములుగు, మహబూబాబాద్, వరంగల్ జిల్లాలో, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాలకు వర్ష సూచన వాతావరణ శాఖ చేస్తున్నటువంటి క్రమంలో రైతులు అయోమయంలో ఉన్నటువంటి పరిస్థితి, ఒక భయాందోళనలో ఉన్నటువంటి సందర్భం కూడా మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. నిన్న కూడా మనం టీవీ న్యూస్ గా కొత్తగూడ మండల కేంద్రానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎటు చూసినా మక్కలు ఆరబోసే కనిపించినటువంటి పరిస్థితి. 2 రోజుల క్రితం కురిసినటువంటి వర్షాలకు తీవ్రంగా అక్కడ ఉన్నటువంటి రైతాంగం నష్టపోయినటువంటి క్రమంలో మరొకసారి వర్షం నిన్న కురిసినటువంటి సందర్భంలో మక్కలన్నీ కూడా నాశనం అయిపోయినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. సకాలంలో మక్కలు కావచ్చు, ధాన్యాన్ని కొనుగోలు చేయక రైతాంగం అయితే ఇబ్బందులు పడుతున్నటువంటి తీరు ఎక్కడికక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇప్పటికైనా కళ్ళాల్లో ఆరబోసినటువంటి వరి ధాన్యం, మక్కలను కొనగలని రైతాంగం డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ధాన్యం, తడిచినటువంటి ధాన్యం కావచ్చు, ఏదైతే తడిచినటువంటి మక్కలను ఎటువంటి కొర్రీలు పెట్టకుండా కొనుగోలు చేయాలన్నటువంటి డిమాండ్ కూడా రైతాంగం నుంచి వ్యక్తమవుతుంది. రవికాంత్, చెప్పండి, ఇన్ని రోజుల నుంచి ఇంత వర్షం కురుస్తున్నా, ఇంత పంట నష్టపోతున్నా ఇప్పటి వరకు ఎందుకు అధికారులు స్పందించడం లేదంటారు? ఇక్కడ ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం అయితే రైతాంగం పరంగా రైతుల దగ్గర పంట కొనే విషయంలో స్పష్టంగా కనిపిస్తా ఉంది. జిల్లా యంత్రాంగం ప్రకటనలకైతే 50% కొనుగోలు జరిగాయి, 80% కొనుగోలు జరిగాయని పత్రికలకు చెప్తున్నప్పటికీ, ప్రెస్ నోట్లలో ప్రకటిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి ఎక్కడా కూడా కనిపించడం లేదు. ధాన్యం గురించి మనం తీసుకున్నట్టయితే వరంగల్, హన్మకొండ జిల్లాలకు సంబంధించి
గత 20 రోజుల నుంచి కోతలు పూర్తయి వరి కల్లాలకు చేరుకున్నటువంటి పరిస్థితి. మరోవైపు మార్కెట్లకు కూడా చేరుతున్నటువంటి పరిస్థితి. ములుగు జిల్లాలో ఇంకా కోతలు కావాల్సినటువంటి ప్రాంతం చాలా ఆ ప్రాంతాల్లో కోతలు పూర్తయి అక్కడ కూడా ఉన్నటువంటి పరిస్థితి. మహబూబాబాద్ జిల్లాలో పూర్తిగా కోతలయ్యి ఎక్కడికక్కడ నెల్లికుదురు కావచ్చు, మహబూబాబాద్ కావచ్చు, కేసముద్రం కావచ్చు, ఎక్కడికక్కడ మార్కెట్లతో పాటు కల్లాల దగ్గర ధాన్యాన్ని ఆరబోసినటువంటి పరిస్థితి. జనగామలోడు ఇదే పరిస్థితి కనిపిస్తా ఉంది. జయశంకర్ భూపాలపల్లిలో కూడా కోతలు పూర్తయి ధాన్యం అంతా కూడా రాశులుగా పోసినటువంటి పరిస్థితి. ఇక మక్కల గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే మహబూబాబాద్ జిల్లాలో, వరంగల్ జిల్లాలో ఈసారి ఎన్నడూ పండించినంత మక్కలను పండించినటువంటి పరిస్థితి. ఇటు పత్తి పంటకు ప్రత్యామ్నాయంగా ఈసారి పెద్ద ఎత్తున రైతాంగం మొక్కజొన్న వైపు మళ్ళినటువంటి పరిస్థితుల్లో నా అంచనాలకు అనుగుణంగా ఏవైతే ఇటు వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున, జిల్లా యంత్రాంగం తరఫున అసలు ఎంత మక్కలు పండించారో ఆ మక్కలను ఎలా కొనుగోలు చేయాలన్నటువంటి ఒక ప్రణాళిక అయితే స్పష్టంగా లేనటువంటి పరిస్థితి. మనం కూడా టీ న్యూస్ గా గత 20 రోజుల క్రితం మహబూబాబాద్ జిల్లాకు వెళ్ళినటువంటి సందర్భంలో అనేక సమస్యలు చెప్పుకున్నటువంటి పరిస్థితి. రైతులు 30-40 రోజుల నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఇప్పటికిప్పుడు ఏ మక్కల కళ్ళం దగ్గరికి వెళ్ళినా కూడా 20 రోజులు అవుతుందన్నటువంటి సమాధానమే రైతుల నుంచి వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి. ఒకవైపు గన్ని బ్యాగులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందనటువంటి సందర్భంలో రైతులే తమకు తాము కొనుక్కొచ్చుకుంటున్నారు. ఒకవేళ కళ్ళల్లో కాంటాలైనటువంటి మక్కలు అవి లారీలు రాక అవి గోదాములకు వెళ్ళినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. తీవ్రంగా అయితే ధాన్యం రైతులు, ఇటు మక్కల రైతులు ఇబ్బందులు పడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ రవికాంత్.